అని వాళ్ళ ఫామ్ హౌస్ అని అవునవును. దాంతో వాళ్ళకి వీళ్ళకున్న సంబంధాలు కూడా రాసుకొచ్చేసారు. కథ మీకు అక్కడితో వాళ్ళు బురదేశారు, వీళ్ళు తుడుచుకున్నారు. మచ్చ ఉంటుంది, వాళ్ళు బురదేశారు వైట్ షర్ట్ మీద, వీళ్ళు తుడుచుకున్నారు. మచ్చ మాత్రం అట్టు ఉంటుంది. బట్ లీగల్గా అక్కడ ఎవిడెన్స్ ఎప్పుడైతే కోర్టులో ఈ మాట అన్నారో, అంటే పబ్లిక్ నమ్మాలండి బేసిక్గా. ఇప్పుడు పబ్లిక్ నమ్మకం ఎట్లా ఉంటుందంటే మీకు లైక్ మోసమైనా నమ్మింది ఏది, ఎలక్షన్స్ ముందు భూములు లాక్కోబోతున్నారు అన్నటువంటిది. ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు అవన్నీ జగన్ బొమ్మ వేయటము, వీటి మీద భూసురక్ష హక్కు చట్టం, దాని మూలంగా నెగిటివ్ అయ్యాడు జగన్. అది అబద్ధమైన నమ్మారు, ఇది నిజమైన నమ్మరు దీంట్లో. రెండవది ఏంటంటే ఇలాంటి కేసుల్లో జరగాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక నీతి చెప్తున్నప్పుడు నువ్వు నీతివంతంగా ఉండాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక నీతి చెప్పాడంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. తను నీతిని పాటిస్తూ చెప్తున్నాడు. తను కరప్షన్ గురించి మాట్లాడేటప్పుడు మనం కూడా కరెక్టే కదా అని అనుకుంటాం. ఎందుకని స్టిల్ నవ్వు అతని ఇంటికి ఎవరైనా ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పెట్టడానికి ఎంత ఖర్చు ఉంటుంది ప్రభుత్వం తరపున. బట్ పర్సనల్ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చినప్పుడు తన జీతం డబ్బుల్లో నుంచినే ఖర్చు పెడతాడు అతను. ఈవెన్ తన నిరంతర భోజనం ఖర్చులు తనే చెల్లించుకుంటాడు ఆయన. దట్ ఈస్ హానెస్టీ. అతను ఏదో రూపాయి తింటాడని మనం అనుకోం పొరపాటును కూడా. విధానపరంగా మనకి లోపం కోపం ఉండొచ్చు అతని మీద.